స్త్రీ పురుషుడు వేషం వేసుకోకూడదు, పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు. ఈ లోక చట్టము నీకు ఏది నచ్చితే అది, ఏ బట్టలు వేసుకోవాలో అలాగే వేసుకో, నువ్వు ఎలా అట్రాక్టివ్ గా కనబడతావో అలాగా నువ్వు వేసుకో అని చెప్పి ఫుల్ రైట్స్ ఇచ్చేసింది. ట్రాన్స్జెండర్స్ తెలుసు కదండి, కొంతమంది నపుంసకులు రోడ్డు మీద తిరుగుతా ఉంటారు. వాళ్ళు పురుషుడిగా పుట్టినా స్త్రీ లాంటి స్వభావం ఉంటుంది, కొంతమంది స్త్రీగా పుట్టినా పురుషుడు లాంటి స్వభావం ఉంటుంది. నీ స్వభావం ఎటువంటిదైనా నువ్వు స్త్రీగా పుడితే స్త్రీ వస్త్రమే ధరించాలి, నువ్వు పురుషుడిగా పుడితే నీ ఆలోచన ఎలా ఉన్నా కానీ నువ్వు పురుషుడి వస్త్రమే ధరించాలి. ఎందుకంటే ఈ సృష్టిలో ప్రాముఖ్యమైనది ఏంటంటే స్త్రీ పురుషుల ప్రత్యేకత చాలా ప్రాముఖ్యం. ద్వితీయోపదేశ ఖండము 22వ అధ్యాయము 5వ వచనం చూడండి. స్త్రీలు ఈ రోజు జీన్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకుంటున్నారు, వేసుకోవచ్చా? నువ్వెక్కడైనా ఉద్యోగం చేస్తున్నా, స్కూల్లో చదువుతున్నా, ఏదైనా సంస్థలో ఉన్నా ఆ సంస్థ యొక్క రూల్ ప్రకారంగా ఒక యూనిఫామ్ అయ్యి కొంతమంది షూట్ వేస్తారు. ఆ యూనిఫామ్ ప్రకారంగా అక్కడికి వెళ్ళేటప్పుడు మాత్రమే నువ్వు వేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే నువ్వు అక్కడున్న రూల్కి లోపడుతున్నావు, కానీ నీ మనసులో అది వేసుకోవాలని నీ ఇష్టం కాదు. కానీ ఈరోజు చాలా మంది ఫ్యాషన్, ఇది నీ ఇష్టం, ఇలా ఫ్యాషన్ తో జీను టీషర్ట్లు ఫ్యాషన్లు అంటూ వెళ్ళారా? దేవుని బిడ్డలారా, మీరు క్రైస్తవ జీవితం నుంచి తొలగిపోతున్నారు. మీ పిల్లలు ఎవరైనా జీన్లు వేసుకుంటే 4 బేకండి, అంతేగాని మీరే కొనుక్కమ్మా, మోడల్ గా ఉండాలి. ఏది క్రమం? దేవుడు ఏం చెప్పాడు? పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదని చెప్తున్నాడు కదా, అది నీ ఫ్యాషన్ అవ్వద్దు. ఒకవేళ స్కూల్ యూనిఫామ్ అయితే అంతవరకు ఓకే, ఆఫీస్ యూనిఫామ్ అయితే అంతవరకు ఓకే, అది అయిపోయిన తర్వాత ఎప్పుడు తీసేద్దాం అనిపించాలి నీకు. కొంతమందికి ఎప్పుడు వేసుకుందామా ఆ డ్రెస్ కదా, కొంతమంది అర్థమైందండి. అటువంటి మనసు ఉందంటే అది విడిచిపెట్టే, నీ మనసు మార్చుకో. తల్లులారా, మీ పిల్లలు ఎవరు జీన్లు వేసుకోవట్లేదు చెప్పండి. ఈరోజు క్రైస్తవ ప్రత్యేకత ఏది? క్రీస్తు యొక్క సాక్ష్యం ఏది నీ బిడ్డలకి? నీలో ఉన్నటువంటి వేషధారణ బట్టి నీ సాక్ష్యము ఎక్కడ కనబడుతుంది లోకంలో? చూడండి, తగు మాత్రపు వస్త్రాలతో మనల్ని మనం అలంకరించుకోవాలి. ఏంటి తగినవి? మనం కొంతమంది తగినవి చేస్తాం. ఇంకా నేను స్పెషల్ గా కనబడాలి, ఏంటి ఇంకా నేనేదో ప్రత్యేకంగా అట్రాక్టివ్ గా కనబడాలి. దీంట్లో పడితే నీ సాక్ష్యం పాడైపోయి నువ్వు లోకానికి ఏం చూపిస్తున్నావు? క్రైస్తవుడు ఎలా ఉండాలని చెప్తున్నావా? కాబట్టి నీకు నచ్చినా నచ్చకపోయినా దేవుని చట్టం ఏం చెప్తుందంటే, స్త్రీలారా మీరు పురుషులు వేషం వేసుకోకూడదు. అది డ్రామాలు అయినప్పటికీ కూడా పురుషులారా మీరు స్త్రీ వేషం వేసుకోకూడదు. ఎప్పుడు కూడా ఈ లోకానికి నీ వలన స్త్రీ పురుషుల కన్ఫ్యూజన్ రాకూడదు. ఎందుకంటే దేవుడు స్త్రీని వేరుపరిచాడు, పురుషుడిని వేరుపరిచాడు. అది ఎప్పుడు ప్రత్యేకంగానే ఉండా. నువ్వు ఇలా ఉంటే గనక గమనించండి, నీ బిడ్డలు ఈ లోకంలో సాక్షులుగా ఉంటా ఆ ఉన్నతమైన మార్గంలో సాగగలుగుతారు. ఎందుకంటే మరి మన పిల్లలు దేవుని అనుగ్రహం పొందుకున్నవారు కాబట్టి ఆ పిల్లలు కూడా చక్కగా వారు వర్ధిల్లుతారు. హల్లెలూయా.